రోడ్డు అవతల ఆమె, రోడ్డు ఆ చివర, రోడ్డు యువతలు. ఏం చెప్పాడో నీతో చెప్పొద్దన్నాడు. ఏమన్నాడో నీతో చెప్పొద్దన్నాడు. ఇలా ఇడిపోయి నడుచుకోవడం ప్రారంభించారు. లాస్ట్కి పెద్దలందరూ పంచాయతీ పెట్టి అసలు ఏం జరిగిందిరా, ఏమ్మా చెప్పొచ్చు కదమ్మా అంటే, వాడు నా చెవిలో చెప్పిందే అది, నీతో చెప్పొద్దన్నాడని చెప్పి ఏం చేశాడు, కుటుంబాన్ని వాడు 3,000 కోసం కుటుంబాన్ని నాశనం చేశాడు. కాబట్టి ఎవరు భార్య భర్తల జోలికి వెళ్ళకండి. ఎప్పుడైనా సరే ఏ కుటుంబం అయినా కనబడిందా, సంతోషించు, గాడ్ బ్లెస్ అని చెప్పు. అంతేగాని వాళ్ళ మధ్యలో పుల్లలు పెట్టావా, సరదాగా ఉంటుంది, నీకు సరదా తీరే రోజు రాబోతుంది. 3వ వ్యక్తికి అవకాశం ఇచ్చినప్పుడు మీ బతుకు మధ్యలో ఎవరెవరో దూరి వెళ్తూ ఉంటారు. రోడ్డు అన్నప్పుడు జంతువులు నడవచ్చు, పశువులు నడవచ్చు, మనుషులు నడవచ్చు, క్రూరులు నడవచ్చు, తాగుబోతులు నడవచ్చు. మీ బ్రతుకులోనికి వేరు వేరు మనుషులందరూ వచ్చిపోతూ ఉంటారు. మీ మనసులు అశాంతితో నింపబడతాయి. అందుకే 3వ వ్యక్తి మాట వినొద్దు. బైబిల్లో ఒక మాట ఉంది, భార్య భర్తలను వేరుపరచడానికి ఎవడైనా వేలు పెట్టినట్లయితే వాడి మీదకి శాపం వస్తుందట. ఇప్పుడు 3,000తో ఆనందించవచ్చు వాడు 3 పూట్ల, కానీ శాపం వాడి వెంటపడి వారి పిల్లలు